సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తిరుపతి లడ్డు మీద ఒక ఫైనల్ తీర్పునిచ్చింది. గవర్నమెంట్ అపాయింట్ చేసిన సిట్ ని కాల్ ఆఫ్ చేస్తూ ఈ లడ్డులో వాడిన అడల్టరేటెడ్ ఘీని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక న్యూట్రల్ బాడీ ఉండాలి అని. ఏంటి ఆ న్యూట్రల్ బాడీ? పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక స్పీచ్ ఇచ్చారు, వారాహి డిక్లరేషన్ అని. అక్కడ ప్రసాదాల ప్యూరిటీలో సనాతన ధర్మ సర్టిఫికేషన్ సిస్టమ్ ఉండాలని ప్రపోజ్ చేశారు. ఇంకా చాలా మాట్లాడారు, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మాట్లాడదాం. అసలు ఈ సుప్రీం కోర్ట్ ఇష్యూ ఏంటి, ఈ అడల్టరేషన్ ఇష్యూ సుప్రీం కోర్ట్ వరకు ఎవరు పట్టుకెళ్లారు, ఎవరు పిటిషన్ వేశారు, వచ్చిన తీర్పు ఎవరికి ఫేవర్ లో ఉంది, వచ్చిన తీర్పు ఎగ్జాక్ట్లీ ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక కామన్ మ్యాన్ కి, అంటే మనకి, అంటే ఒక న్యూట్రల్ గా ఆలోచించే వ్యక్తికి ఈ పర్టికులర్ ఆడియోలో టేక్ అవే ఏంటి, ఒక అన్బయాస్డ్ పర్స్పెక్టివ్ లో అన్ని మీ ముందు పెడతా. అండ్ యాజ్ యూజువల్ గా పవన్ కళ్యాణ్ గారి తరపున మాట్లాడే వాళ్ళకి, ఆయనకి అగేన్స్ట్ గా మాట్లాడే వాళ్ళకి ఇద్దరికి నా దగ్గర మూడు ప్రశ్నలు ఉన్నాయి. అది వీడియో లాస్ట్ లో ఉంటది. అది అర్థం చేసుకోవడానికి మీకు కాంటెక్స్ట్ అర్థం కావాలి. సుప్రీం కోర్ట్ ఇష్యూ నుంచి, వారాహి డిక్లరేషన్ నుంచి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క మాట, ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూకి మన వాయిస్ రేస్ చేస్తున్నాం, మన పర్స్పెక్టివ్ ముందు పెడుతున్నాం, సొసైటీలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు కూడా భాగం అవ్వచ్చు. రోజు నాకు మీ టైంలో 5-10 నిమిషాలు ఇవ్వండి అండ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన వాయిస్ కి పవర్ ఇవ్వడానికి. ఈ సుప్రీం కోర్ట్ తీర్పు మీద కామెంట్ చేయడానికి లేదా మన ఒపీనియన్ చెప్పడానికి వీ నీడ్ టు సెట్ ద కాంటెక్స్ట్ రైట్. పెరిఫెరల్ గా కాకుండా కొంచెం ఇన్ డెప్త్ గా అర్థం చేసుకోవాలి ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అని. లడ్డు విషయం మన అందరికీ తెలుసు. 2 ముక్కల్లో చెప్తా. తిరుపతి లడ్డూలు తయారు చేయడానికి వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని దానికి ప్రూఫ్ గా ADTF కాఫ్ రిపోర్ట్ ని చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్పారు. ఇది నేషనల్ వైడ్ దుమారం లేపింది. సో ఈ స్టేట్మెంట్ ఆథెంటిసిటీని ప్రూవ్ చేయడానికి అండ్ ఆల్సో నిజాలు బయటకు రావడానికి ఆయన స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ తో ఒక సిట్ ని రెడీ చేశారు. బట్ అపోజిషన్ ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్. ఎందుకంటే వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే పవర్ లో గవర్నమెంట్ అండర్ లో పనిచేసే సిట్ వాళ్ళ మాట వింటది, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది, వాళ్ళకి ఫేవర్ గా ఉన్నట్టు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇస్తుంది అని చెప్పి. ఇదిలా ఉండగా ప్యారలల్ గా సుప్రీం కోర్టులో 3 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. ఒకటి సుబ్రహ్మణ్యం స్వామి గారిది, ఆయన బీజేపీ మెంబర్, ఆయన ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ కూడా 2022 వరకు. ఆయన వేసిన పిటిషన్ ప్రకారం లడ్డూలో కల్తీ జరగలేదని, చంద్రబాబు నాయుడు గారు ఫియర్ మాంగరింగ్ చేస్తున్నారని, దీంట్లో థరవ్ ఇన్వెస్టిగేషన్ జరగాలని ఇండిపెండెంట్ బాడీతో. ఇంకొక పిటిషన్ ఇస్ వైవి సుబ్బారెడ్డి గారు, హిస్ ద ఎక్స్ టీటీడీ ఈఓ వైసీపీ గవర్నమెంట్. ఆయన అండర్ లోనే ఈ ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ఇది క్లియర్ చేయాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. ఇకపోతే ఫైనల్ గా వేసింది విక్రమ్ సంపత్ గారు, దుష్యంత్ సేత్ గారు. సో విక్రమ్ సంపత్ గారు హిస్ అ హిస్టోరియన్. రీసెంట్లీ ఒక బుక్ కూడా రాశారు వీర్ సావర్కర్ మీద. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేయాలి. ఆ వీడియో చేద్దాం అంటే నాకు కింద కామెంట్స్ చెప్పండి, బికాస్ దట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్. సో ఈ పిటిషన్స్ అన్నింటినీ బేస్ చేసుకొని అటు కపిల్ సిబ్బల్ గారు, హీస్ ఎ వెల్ నోన్ లాయర్, ఇటు సొలిసిటర్ జనరల్ అంటే గవర్నమెంట్ కి లీగల్ అడ్వైజర్ తుషార్ మెహతా గారు గవర్నమెంట్ తరపు నుంచి, ఆయన బిఆర్ గవాయ్ గారు లీడ్ చేస్తున్న బెంచ్ కి సుప్రీం కోర్టులో హియరింగ్ స్టార్ట్ అయింది. ఇది కొద్ది రోజుల క్రితం జరిగింది, బట్ ఫైనల్ తీర్పు ఇవాళ వచ్చింది. సో ముందు జరిగిన హియరింగ్స్ లో క్లియర్లీ ద సుప్రీం కోర్ట్ ఇస్ నాట్ హ్యాపీ దేవుడిని పొలిటిసైజ్ చేయడం, బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారని చెప్పి. ఇన్ఫాక్ట్ మనం అడిగిన క్వశ్చన్లు కూడా కొన్ని అడిగారు. అదే జూలైలో ఫైండింగ్స్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎందుకు వెయిట్ చేశారు, ఒకసారి డౌట్ వస్తే ఇంకొకసారి ఎందుకు టెస్ట్ చేయలేదు, ఫుల్ ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా పబ్లిక్ ఎందుకు చెప్పారు, దేవుడిని రిలీజియన్ పాలిటిక్స్ లోకి ఎందుకు లాగుతున్నారు, ప్రజల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇన్ఫాక్ట్ సొలిసిటర్ జనరల్ తో డిస్కస్ చేసి సిట్ గురించి, స్టేట్ అపాయింట్ చేసిన సిట్ కరెక్టా కాదా, యాక్చువల్లీ October 3 ఉండాలి ఫైనల్ తీర్పు, బట్ ఆయన తుషార్ మెహతా గారు ఇంకొక రోజు నాకు కావాలి టైం అనగానే అది October 4 అంటే ఇవాళ 10:30కి పుష్ చేశారు ఆయన ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి. సో వివ్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మనకి తెలుస్తుంది ఏమంటే సుప్రీం కోర్ట్ ఇస్ వెరీ క్లియర్. అర్లియర్ అపాయింట్ చేసిన సిట్ ని డిజాల్వ్ చేసేయండి, కొత్త సిట్ ని ఫార్మ్ చేయండి. 5 మెంబర్ టీమ్, అందులో 2 CBI ఆఫీసర్స్ ఉండాలి, 2 స్టేట్ అపాయింటెడ్ పోలీస్ మెన్ ఉండాలి. FSSAI ఇది ఫుడ్ సెక్యూరిటీ బాడీ, ఇది ఇండియాలోనే అతి పెద్దది. ఇందులోంచి మెంబర్ ఉండాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ చేస్తారు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన మెంబర్ ని. CBI హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని ఓవర్లుక్ చేస్తారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఇవాళ సుప్రీం కోర్టులో తుషార్ మెహతా గారు అడిగారు ప్రీవియస్ సిట్ ని ఉంచొచ్చు కదా అంటే, సుప్రీం కోర్ట్ వాస్ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారు వాస్ ఓకే కదా, సెంట్రల్ ఏజెన్సీ వచ్చి ఇన్వాల్వ్ అవుతానన్నా కూడా, సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని కపిల్ సిబ్బల్ గారు వాస్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఈ టీం చాలా ఇంక్లూజివ్ గా ఉంది. ఇందులో అన్ని రకాల పీపుల్ ఉన్నారు. మన స్టేట్ పోలీస్ మెన్ ఆర్ దేర్, CBI నుండి ఉన్నారు, ఏదైతే జరిగిందో ఇక్కడ ఏదైతే కల్తీ జరిగింది అని ఒక ఎలిగేషన్ ఉందో దానికి రిలేటెడ్ పర్సన్ కూడా ఇస్ దేర్. సో ఎనీ న్యూట్రల్ పర్సన్ షుడ్ బి హ్యాపీ. బట్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అటు రూలింగ్ పార్టీ వాళ్ళు, ఇటు అపోజిషన్ పార్టీ వాళ్ళు సంహౌ ఇద్దరు కాస్త డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నారు. రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటారు, పాత సిట్ ని డిస్మెంబర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇట్స్ ఎ న్యూట్రల్ బాడీ కదా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ఇటు వైసీపీ వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పాలంటే అంబటి రాంబాబు గారు గుంటూరు DIG ఉన్నారు, పాత సిట్ లో హీ ఇస్ ద మెంబర్. ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, 2006 IPS బ్యాచ్. ఆయన అంత న్యూట్రల్ కాదు. బై మిస్టేక్ ఆయన గానీ మళ్ళీ కొత్త సిట్ లో మళ్ళీ రిపీట్ అయితే మేము మళ్ళీ సుప్రీం కోర్టులో అప్పీల్కి వెళ్తామని చెప్పి ఆయన అంటున్నారు. సో టెక్నికలీ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్ ఈ పర్టికులర్ తీర్పు మీద. బట్ న్యూట్రల్ గా గమనిస్తే ఇట్స్ వెరీ ఇంక్లూజివ్. అండ్ ఒక కామన్ మ్యాన్ కి, ఒక న్యూట్రల్ పర్సన్ కి, ఒక అన్బయాస్డ్ పర్సన్ కి కావాల్సింది ఏంటి, నిజం బయటికి రావాలి. తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది
జరిగిందో లేదో తెలియాలి. ఒకవేళ చేస్తే ఎవరు చేశారు, ఏ ఇంటెన్షన్ తో జరిగింది, అది హ్యూమన్ ఎర్రరా, ఇంటెండెడ్ బ్లండరా, ఇవి కదా మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. దానికి సుప్రీంకోర్టు ఒక న్యూట్రల్ బాడీని అపాయింట్ చేస్తే మనకు అంతకన్నా ఏం కావాలి? యూ షుడ్ ట్రస్ట్ అవర్ ఫోర్సెస్, స్పెసిఫిక్ గా అన్ని రకాల వాళ్ళు ఉన్నప్పుడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు కింద కామెంట్స్ రాయండి. వాట్ యూ థింక్? ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు అదర్ టెరిటరీ. అది కూడా ఈ వీడియోలోనే చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంటర్లింక్, టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినా. అదే పవన్ కళ్యాణ్ గారి వారాహి డిక్లరేషన్. తిరుపతిలో పెద్ద క్రౌడ్ గ్యాదరింగ్ లో ఆయన చాలా స్టేట్మెంట్స్ చేశారు. అందులో ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నా. మొదటిది సెలబ్రేటెడ్ లాయర్ నాని పాల్కీవాలా గారు చేసిన స్టేట్మెంట్. లా ఇస్ కోడిఫైడ్ ధర్మ, ధర్మో రక్షిత, అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని పరిరక్షిస్తుంది అని. ఇదే కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడారంటే హిందువులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మనం అన్ని రిలీజియన్స్ ని రెస్పెక్ట్ చేసినా చివరికి మనకి రావాల్సిన రెస్పెక్ట్ మనకి రావట్లేదు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మనల్ని ఏమైనా అంటే మనకి కోపం రావాలి, ఆ కోపాన్ని వ్యక్తపరచడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఆయన చాలా కళాఖండిగా చెప్పారు. రెండోది సెక్యులరిజం ఇస్ అ 2-way ప్రాసెస్, అది 1-way కాదు, మేము మిమ్మల్ని గౌరవించాలంటే మీరు కూడా మమ్మల్ని గౌరవించాలి అని ప్రస్తుత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారిని అడ్రస్ చేస్తూ ఆయన రీసెంట్ గా అన్న స్టేట్మెంట్, సనాతన ధర్మం మలేరియా లాంటిది, దాన్ని ఇండియా నుంచి వైప్ అవుట్ చేయాలి, అది పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆ స్టేట్మెంట్. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்றும் நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள், அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ఒழிతు కట్ట வேண்டும். ఆ స్టేట్మెంట్ ని ఖండించారు. ఆయన అన్న స్టేట్మెంట్ మనం డైసెక్ట్ చేయాలంటే దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్. మీకు ఒక చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలంటే తమిళ్ పాలిటిక్స్ రివాల్వ్ అరౌండ్ ద్రవిడియన్ పాలిటిక్స్. దానికి ఈ వీడియో సరిపోదు, దానికి ఒక కొత్త వీడియో చేయాలి, బికాస్ దట్స్ ఎ కంప్లీట్లీ డీపర్ డిస్కషన్. మీరు తమిళ్ మూవీస్ చూసినా మీరు అండర్లైన్ గా మీరు చాలా చూస్తారు. ఇవి మీరు కాలా సినిమా చూడండి, రీసెంట్ గా వచ్చిన రాయన్ మూవీ చూడండి, బహిరంగంగా వాళ్ళు చెప్పరు కానీ అండర్లైన్ గా ఉంటుంది. పారంజిత్ గారి సినిమాలు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఇక్కడ టాపిక్ నేను అది ఏకీభవిస్తున్నానా లేదా అని కాదు, బట్ తమిళ్ పాలిటిక్స్ డిఫరెంట్ గా ఆపరేట్ అవుతాయి. ఆ పాలిటిక్స్ ని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు. నౌ థర్డ్ స్టేట్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నా సనాతన ధర్మాన్ని పాటించడానికి నా డిప్యూటీ సీఎం పదవిని, నా ప్రాణాన్ని వదులుకోవాల్సి వచ్చినా నేను వెనకాడను అని ఆయన అన్నారు. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ పవన్ కళ్యాణ్ గారికి దైవభక్తి ఉంది అనే విషయం మన అందరికీ తెలుసు, బట్ ఇంత ప్యాషనేట్ గా ఆయనకు ఉంది అని రీసెంట్ గా వరకు మనకు అంత బహిరంగంగా ఆయన ఎక్కడ చెప్పలేదు, మనం కూడా ఎక్కడ వినలేదు. సో దట్స్ వై దిస్ స్టేట్మెంట్ ఇస్ ఇంట్రెస్టింగ్. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్టాండ్స్ ని, ఆయన థాట్ ప్రాసెస్ ని, ఆయన పొలిటికల్ ఐడియాలజీని పక్కన పెడితే ఈ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ మనం ఇండిపెండెంట్ గా చూస్తే ఇట్స్ ఎ వెరీ ఇంక్లూజివ్ కాన్సెప్ట్. అన్ని ధర్మాల్ని రెస్పెక్ట్ చేయమని చెప్తుంది. మన ధర్మాన్ని ఆచరిస్తూనే, అది క్రిస్టియానిటీ అవనివ్వండి, ఇస్లాం అవనివ్వండి, జైనిజం అవనివ్వండి, ఇట్ కుడ్ బి ఎనీ రిలీజియన్, అందరూ వసుధైక కుటుంబంలో ఉందామని చెప్తుంది. అందులో మనుషులు మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి. సో మీ పొలిటికల్ ఐడియాలజీ లెన్స్ నుంచి చూస్తూ మీకు ఒక వ్యక్తి నచ్చడం నచ్చకపోవడం వల్ల ఒక కాన్సెప్ట్ ని డిస్కార్డ్ చేయకండి. ప్లీజ్ డూ యువర్ రీసెర్చ్ సనాతన ధర్మం మీద అండ్ ద వాల్యూస్ ఇట్ ప్రీచెస్ మీద. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. ఆన్ దిస్ ఎంటైర్ ఆడియల్ టీడీపీ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి సుప్రీం కోర్టు కొంచెం డౌట్ఫుల్ లెన్స్ లోనే చూస్తుంది. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నిజం బయటకు వస్తే కానీ అది మారదు. నిజం బయటికి రావాలని కోరుకుందాం. అది అలా జరగాలంటే మనం క్వశ్చన్ చేయాలి. నా దగ్గర కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 2 క్వశ్చన్స్ పవన్ కళ్యాణ్ గారు. క్వశ్చన్ నెంబర్ 1, సనాతన ధర్మ పరిరక్షణని నేషనల్ మీడియా వరకు తీసుకొచ్చినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్. కాకపోతే షార్ట్ లివ్డ్ గానే ఉంటుందా, లేదా మీ పొలిటికల్ కెరియర్ మొత్తం విల్ యూ స్టాండ్ బై దిస్? ఎందుకంటే వీఆర్ కామన్ పీపుల్. రాజకీయాలకు విరుద్ధంగా సనాతన ధర్మాన్ని మేము నమ్ముతున్నాం, అది మీరు మధ్యలో వదిలేయకూడదని భావిస్తున్నాం. సో ఈ స్టాండ్ మీద మీరు లైఫ్ లాంగ్ ఉంటారా? క్వశ్చన్ నెంబర్ 2, కళ్యాణ్ గారు వి రియల్లీ రెస్పెక్ట్ ద డిక్లరేషన్ పాలసీ, అది టీటీడీకి ఇండిపెండెంట్ గా ఉండాలి, అండ్ ఇఫ్ ఇట్స్ డూయింగ్ ఇట్, బట్ అది పబ్లిక్ గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రిలీజియన్ లోకి పాలిటిక్స్ కి తీసుకురావడం కాదా అది? పబ్లిక్ గా డిక్లరేషన్ సైన్ చేయడం మీడియా ముందు ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీస్ ఆర్ ద ఓన్లీ 2 క్వశ్చన్స్ సార్. బట్ ఇఫ్ యూఆర్ స్టాండింగ్ బై యువర్ వర్డ్, సనాతన ధర్మానికి అండగా నిలబడితే, లైఫ్ లాంగ్ అండ్ జనాల్ని కరెక్ట్ వేలో ఎడ్యుకేట్ చేస్తే, ఊసి కొలపకుండా అన్ని మతాల్ని ప్రేమిస్తూ మన మతం మీద మనకి గౌరవం తెచ్చుకునేలా చేయగలిగితే గ్రేట్ అండి. పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే వాళ్ళకి నా దగ్గర ఒక్కటే క్వశ్చన్ ఉంది, జస్ట్ 1 క్వశ్చన్. ఉదయనిధి స్టాలిన్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు కదా, దానికి రెస్పాండ్ అవుతూ తిరుపతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు తమిళ్లో రియాక్ట్ అయ్యారు. ఆయన ఓపెన్ గా ఒక పర్టికులర్ రిలీజియన్ ని ఫాలో అయ్యే వాళ్ళ మనోభావాల్ని అంత ఓపెన్ గా, అంత పబ్లిక్ గా మాట్లాడితే వై వాజ్ దేర్ అబ్సల్యూట్లీ నో సౌండ్? ఇదే ఆయన వేరే రిలీజియన్ గురించి మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు దానికి అడ్డంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఎందుకు అంత అభ్యంతరం? జస్ట్ 1 క్వశ్చన్, ఆన్సర్ చేయండి. నేను ఏ ఒక్క సైడ్ తీసుకోవట్లేదు, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం లేదు. 2 సైడ్స్ కి మన క్వశ్చన్స్ అడిగాం, అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. మీరేమంటారు? మొత్తం ఏమేం జరిగిందో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ యువర్ థాట్ అనేది నాకు కింద కామెంట్స్ మీరు డెఫినెట్లీ రాయాలి. దానికన్నా ఇంపార్టెంట్ గా మీరు ఇక్కడ వరకు వచ్చారంటే యూ గెటింగ్ వాల్యూ అవుట్ ఆఫ్ మై వీడియోస్, అండ్ మీకు నా వీడియోలు బాగా నచ్చుతున్నాయి.
సో ఒక 2 వీడియోలు కాంప్లిమెంటరీగా పెడతా, డెఫినెట్లీ చూడండి. కొండా సురేఖ గారు అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్స్ మీద నా రియాక్షన్ ఇచ్చాను, దట్ వీడియోస్ హియర్. అండ్ అందరూ డెఫినెట్ గా చూడాల్సిన శ్రీ చైతన్య ఇష్యూ మీద ఒక వీడియో ఉంది, ప్రతి విద్యార్థి చూడాలి, ఆ వీడియో ఇక్కడ ఉంది, డెఫినెట్లీ చూడండి. అండ్ మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ మన వాయిస్ కి ఒక బలాన్ని ఇస్తుంది, నా గొంతుకు ఒక ఫియర్లెస్నెస్ ఇస్తుంది. దానికి మీరే కారణం. డెఫినెట్లీ డూ ఇట్. మనందరం కలిసి పెరుగుదాం, కలిసి ఎదుగుదాం. రైజ్ అబౌవ్ క్యాస్ట్ పాలిటిక్స్, రైజ్ అబౌవ్ రిలీజియన్ పాలిటిక్స్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్.